మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, 6 బాధల నుండి ఆయన విడిపిస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది. 6 అను సంఖ్య మానవుని యొక్క సంఖ్య అయి ఉంటుంది. అంటే మనిషికి కలిగిన ప్రతి బాధ నుండి ఆయన విడిపిస్తాను అని సెలవిస్తున్నారు. ఇంకా మనం చూస్తున్నాము, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదని చెప్తున్నారు. 7 అనేది సంపూర్ణతను తెలియచేస్తుంది. అంటే సంపూర్ణంగా ఇక నేను బాగుపడలేను, ఇక నేను కోలుకోలేను, ఈ బాధ నుంచి నేను విడుదల పొందలేను, అనంత స్థితిలోనికి వెళ్ళిపోయినా నీకు ఏ కీడు తగలదని వాక్యం తెలియచేస్తుంది. యోబు కూడా అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు నిశ్చయముగా యోబుని పైకి లేవనెత్తినట్లుగా వాక్యంలో మనం ధ్యానించగలుగుతాం. ఇంకా అక్కడే 21వ వచనంలో చూసినట్లయితే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది నోటి మాటల చేత నొప్పిని కలుగు చేస్తారు. నాలుకని బాణంగా ఉపయోగించి ఏం చేస్తారంటే ఇతరుల్ని గాయపరచాలి, వాళ్ళని హింసించాలి, వాళ్ళ హృదయాన్ని పిండేయాలి అన్నంతగా బాధించేటట్లుగా నోటి మాటలతో బాధిస్తారు. వారి నోటి మాటలు నీ దరికి చేరకుండా దేవుడు అంటున్నాడు, నిన్ను చాటున చేస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రళయం వచ్చినా కానీ నీవు దానికి భయపడవు అని వాక్యం తెలియజేసింది. నిశ్చయముగా మన గొప్ప దేవుడు మన బాధలన్నిటిలో నుంచి విడుదల చేయుటకు శక్తి కలిగిన దేవుడు కనుక ఎన్ని బాధలు వచ్చినా మనిషిని ఆయన విడిపిస్తానంటున్నాడు. సంపూర్ణంగా బాధలు వచ్చిన కీడు తగలకుండా కాపాడుతానని ఆయన సెలవిస్తున్నారు. ఎవరు నోటి మాటల చేత నిన్ను నొప్పించినా నిన్ను వారి దరి చేరకుండా చాటును చేస్తానని అంటున్నాడు. ప్రళయం వచ్చినా నీవు భయపడవని ప్రభు చెప్తున్నారు. నిశ్చయంగా వాక్యాన్ని విశ్వసిద్దాం. నమ్మదగిన దేవుడు యోబుని ఇలాంటి పరిస్థితుల్లో నుంచి పైకి లేవనెత్తిన దేవుడు నిన్నును నన్నును మనలందరినీ కూడా అలాంటి బాధల నుండి విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు అలాగును విడిపించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీరు మాతో మాట్లాడారు. 6 బాధల్లో నుండి విడిపిస్తానని, 6 అనే సంఖ్య మనుషుని యొక్క సంఖ్య అని, అయ్యా 7 బాధలు 7 సంపూర్ణ సంఖ్యను చూపిస్తుందని, 7 బాధలు కలిగిన సంపూర్ణంగా బాధల్లోనే జీవిస్తున్నా కానీ ఏ కీడు తగలదని మీరు సెలవిచ్చారు నాయన. నోటి మాట వలన కలుగు నొప్పి తగలకుండా వారిని ప్రభా అయ్యా వారి దరి చేరకుండా నీవు చాటును భద్రపరుస్తారని, ప్రళయం వచ్చినా నీవు దానికి భయపడవని నీ వాక్యం ద్వారా మాట్లాడారు. అయ్యా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్న బాధలు, గాయములు, ఇబ్బందులు అన్ని నోటి మాటలు కలుగు నొప్పి నుంచి, ప్రళయం వంటి సమస్యల నుంచి ప్రతి ఒక్క బిడ్డకి విడుదల కలుగు చేసి మీరు ఆశీర్వదించి మీ కార్యములు నూతనపరిచి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.